రోజుకి 100 రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ 8. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మహాలయ పక్షాలు వచ్చేస్తున్నాయి. మహాలయ పక్షాలు అంటే అందరికీ తెలుసు, ఆ కాలంలో పితృకర్మలు సంబంధించినవి చేస్తూ ఉండాలని. మరి ఆధ్యాత్మిక పరంగా ఈ మహాలయ పక్షాలని ఏ విధంగా చూస్తారు? ఈ మహాలయ పక్షాల్లో ఎటువంటి పూజా విధానాలు కావచ్చు, అసలు ఎలాంటి కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉండాలి? మనకి మహాలయ పక్షం, పితృపక్షం ఇది చాలా విశేషమైనది. ఎందుకంటే అసలు మహాలయ పక్షాల ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకి సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎక్కడ చెప్పారంటే మహాభారతంలో ఒక కథ ద్వారా చెప్తారు. ముఖ్యంగా మహాభారతంలో కర్ణుడు యుద్ధంలో చనిపోయిన తర్వాత ఆయన స్వర్గానికి బయలుదేరినప్పుడు దారిలో విపరీతమైనటువంటి దప్పిక, దాహం కలిగింది. అప్పుడు ఆయనకి మధ్యలో ఒక నది కనపడడం, ఆ నదిలో నీళ్లు తాగదామని ఆ నదిని స్పృశించగా, ముట్టుకోగా ఆ నది మొత్తం బంగారమయం అయిపోవడం. ఆయన ఆశ్చర్యానికి లోనే ఇదేంటి ఇలా అయిందని ఇంకొంచెం దూరం ప్రయాణించగా ఒక మామిడి చెట్టు, మామిడి పండు కనపడింది. ఆ మామిడి పండు తిని నా యొక్క ఆహారం దప్పికని తీర్చుకుందామని దాన్ని ముట్టుకోగా చెట్టు ఆ పండుతో సహా మొత్తం బంగారం అయిపోయింది. ఇంత ఆశ్చర్యానికి ఇదేంటి నాతో ఇలా అవుతుందని వెంటనే ఆయన తన యొక్క తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తి, సూర్య భగవాన్ని ప్రార్థించడం. అప్పుడు సూర్య భగవాను ప్రత్యక్షమై ఏమి నాయన నీ సమస్య ఏమిటి అని అడగగా, అప్పుడు ఎందుకు నాకు ఇలా అవుతుంది అని ఆశ్చర్యంగా అడగడం. నీవు నీ గత జన్మలో ఎన్నో దాన ధర్మాలు చేసావు, ఎంతమందికో ఎన్నో సహాయం చేసావు, కానీ అందరికీ రథాలు, ధనము, రత్నాలు, అలా అనేక డబ్బుతో కూడుకున్నటువంటి విషయాలు చేసావు తప్ప పితృదేవతలకు కానీ, నువ్వు ఎటువంటి పితృతర్పణాలు కానీ, లేదా పితృదేవతలకి పిండ ప్రదానాలు కానీ, పితృదేవతల కోసం దాన ధర్మాలు కానీ, అలాగే అన్నదానం వంటి దానాలు కానీ నీవు ఆచరించలేదు. అందుచేత నీకు ఇప్పుడు ఏం ముట్టుకున్నా నువ్వు ఏమి దానం ఇచ్చావో అదే అవుతుంది తప్ప నీకు కావాల్సింది దొరకట్లేదు అనగా, నాకు పితృదేవతలు అనేటువంటి వారు ఉన్నారని, లేదా పితృదేవతలకి నేను కార్యాలు చేయాలనేటువంటి విషయాలు నాకు తెలియకపోవడం వల్ల నేను చేయలేదు. నా యొక్క పూర్వీకులు ఎవరనేటువంటి విషయం నాకు అవగాహన లేకపోవడం వల్ల నేను చేయలేదు. అందువల్ల దయచేసి నాకు అవి చేసేటువంటి అవకాశం కల్పించాలని ప్రార్థించాను. అప్పుడు సూర్యనారాయణమూర్తి, సూర్య భగవానుడు యముడు మరియు ఇంద్రుడి యొక్క సహాయంతో ఆ కార్యక్రమాలు ఆచరించడం కోసం కర్ణుడిని భూమి మీదకి 15 రోజులు పంపించాడు. అలా కర్ణుడిని భూమి మీదకి పంపించినటువంటి 15 రోజులు, ఆయన భూమి మీదకి వచ్చినటువంటి రోజు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమితి ఇది. అలా 15 రోజులు మహాలయ పక్షాలలో ఆయన పితృదేవతల కోసం తర్పణాలు, పిండ ప్రదానాలు, శ్రాద్ధకర్మలు నిర్వర్తించి అన్నదానం, వస్త్రదానం, గోదానం వంటి దానాలన్నీ కూడా చేసుకుని మహాలయ అమావాస్య రోజు తిరిగి స్వర్గానికి వెళ్ళాం. ఈ కథ ఆధారంగా ప్రతి ఒక్కరూ మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో వారు గతించినటువంటి పితృదేవతల్ని సంతృప్తి పరిచేటువంటి కార్యక్రమం అంటే పితృతర్పణాలు, వారు గతించినటువంటి తిథులు తెలిసినట్టు ఆ తిథుల్లో పిండ ప్రదానాలు, కొన్ని అవి కూడా కుదరపట్టడంలో కనీసం మహాలయ అమావాస్య రోజు ఆ కార్యక్రమాలు చేసి వారు పితృదేవతల్ని శాంతింపజేసి వారి అనుగ్రహాన్ని పొంది ఇంటిలో శుభ ఫలితాలు పొందుతారు. గురుగారు, పితృదేవతలు అంటూ ఉన్నాం, ఈ మధ్య కాలంలో పితృదోషాలు అని కూడా ఎక్కువగా వింటూ ఉన్నాం. అంటే ఏది కలిసి రాకపోయినా జాతకంలో చూసినప్పుడు కొంతమందికి పితృదోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. మరి పితృదేవతలే పితృదోషాలు ఎలా? అసలు చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. అసలు ఈ పితృదోషాలు ఎందుకు వస్తాయి గురువుగారు? అసలు మనకి పితృదోషాలు ఉన్నాయా లేదా ఏ వ్యక్తి అయినా తన్ని తాను పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. ఇంటిలో గనక ఏదో ఒక సమస్య ఉండడం, మీరు నిత్యం పూజలు, వ్రతాలు చేసిన ధన నష్టాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు, అశాంతి, అన్నదమ్ముల మధ్య ఏదో స్పర్ధలు, లేదా
భార్యాభర్తల మధ్య గొడవలు, మానసిక శాంతి లేకుండా కనుక ఉన్నా, అలాగే పిల్లలకి వివాహం అనుకున్న విధంగా అవ్వకపోయినా, ఆలస్యమైన సంతానం వంటివి లేకపోయినా, వంశాభివృద్ధి జరగకపోయినా, మీరు పితృదోషాలు ఉన్నట్టుగా లేదా పితృదోషాలు ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకటి, పితృదోషాలు ఎలా కలుగుతాయి అంటే, మీ ఇంటిలో తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, సోదరులు కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నా, లేదా ఎవరైనా అకస్మాత్తుగా కానీ ఆత్మహత్య పరంగా కానీ, లేదా ఎవరైనా కేదార్నాథ్ వంటి దుర్ఘటనలో, కరోనా వంటి మహమ్మారిలో, యుద్ధాల్లో కనుక ఎప్పుడు చనిపోరో తెలియని వాళ్ళు ఉన్నా, అసలు మీరు సంవత్సరంలో ప్రతి సంవత్సరం గతించినటువంటి వారికి పిండ ప్రదానాలు వంటివి శ్రాద్ధ కర్మలు వాళ్ళకి సంవత్సరికాలు చేయాలి. ఈ కార్యక్రమాలు మీరు సరిగ్గా ఆచరించలేదనేటువంటి అనుమానం లేదా ఆచరించలేకపోతున్నాం అనేటువంటి ఇది ఉంటే వారికి పితృదోషాలు ఉన్నట్టుగా మనం భావించాలి. జాతకాలు చూసి చెప్పాల్సిన పని లేదు. ఇవి గనక వారికి ఉన్నట్లయితే వారికైనా పితృదోషాలు వంటివి ఉన్నాయని తెలుసుకుని, అటువంటి వారికి మహాలయ పక్షాలు ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకు అంటే, మహాలయ పక్షాల్లో వారి తిథి ప్రకారం వారికి ఆ కార్యక్రమాలు మహాలయ పక్షంలో చేస్తే ఆ పితృ శాపాల నుంచి, దోషాల నుంచి విముక్తి పొందుతారు. ఇది కాకుండా ప్రతి మాసములో పౌర్ణమికి, అమావాస్యకి పితృదేవతలకి తర్పణాలు వదలాలి. మనం ఈ పని చాలామంది నేటి ఆధునిక సమాజంలో చేస్తున్నారని నేను అనుకోను. అలా చేయలేనటువంటి వారు మహాలయ పక్షంలో, మహాలయ అమావాస్య రోజు ఒక్కరోజు పితృతర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం తర్పణాలు వదిలి పితృదేవతల అనుగ్రహం పొందుతారు. ఇంకా మీరు అడిగిన ప్రశ్నలో ఇంకొక విశేషం, అసలు పితృదేవతల్ని ఎందుకు పూజించాలి, ఎందుకు ఇది చేయలేవి అంటే, మనం నిత్యం దేవతారాధనలు చేస్తాం. దేవతల్ని ఎందుకు పూజిస్తాం? ఏదో ఒక కోరికతో పూజిస్తాం. ఏమని? నాకు సంతానం కలగాలి, నాకు వివాహం కావాలి, నాకు ధనం కావాలి, ఉన్నత ఉద్యోగం కావాలి, వ్యాపారం బాగుండాలి, లేదా నా కుటుంబం బాగుండాలి, నా దేశం బాగుండాలి, నా రాష్ట్రం బాగుండాలి, నాకు ఈ పదవి కావాలి, లేదా మేమంతా ఆరోగ్యంగా ఉండాలి, లేదా నాకు మోక్షం కావాలి, నాకు నీలో ఐక్యం అవ్వాలి. ఇవన్నీ ఏదైనా ధర్మబద్ధమైన కోరికలు మనం కోరుకుంటాం. ఆ ధర్మబద్ధమైన కోరికల కోసం భగవంతుని మనం పూజిస్తాం. దేవతలని మనం ఏదైతే ధర్మబద్ధమైన కోరికల కోసం పూజిస్తామో దానికి ఒక ఫలితం వస్తే, ఇలా వస్తే దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతల కోసం చేసేటువంటి కార్యాలకు వస్తుందని శాస్త్రాలు తెలియజేసాయి. అందువల్ల చాలా సందర్భాలు అంటే ఇలా అనకూడదు, నువ్వు దేవతలకు సంబంధించిన కార్యక్రమం చెయ్యకపోయినా దోషం లేదు, కానీ పితృదేవతకు సంబంధించినటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఆచరించమని కూడా పెద్దలు తెలియజేశారు. అందుకనే ఎవరైనా గతించినటువంటి వారు ఉంటే వారి తిథుల్లో వారికి కార్యక్రమం చేయడం చాలా అవసరం. అది కనుక చేసినట్లయితే ఇంట్లో దోషాలు ఉండవు, వంశాభివృద్ధి జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ మహాలయ పక్షాల్లో అమావాస్య రోజున చేయాల్సిన విధి విధానాలన్నీ కూడా మన పితృదేవతలకి చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా జాతకంలో పితృదోషం ఉంది అని, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నాం అనే వారికి మీరు ఏం చెప్తారు? చూడండి, జాతకం దాకా వెళ్ళవలసిన పని లేదంట నేను. మీకు ఇందాక చెప్పినట్టు ఇంటిలో ఏమైనా సమస్యలు మీకు కనపడనా, అంటే ముఖ్యంగా ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోవడం, కుటుంబంలో సంతాన దోషాలు కలగడం, కుటుంబంలో మనస్పర్ధలు అధికంగా ఉండడం, ఇలాంటి బాధలు కలగడం. రెండోది, ఇంట్లో ఎవరైనా గతించిన వారు ఉండి వారికి సరైన సమయానికి సరిగ్గా కార్యక్రమాలు మీరు చేయలేదనేటువంటి భావన కలిగిన అటువంటి వారు మహాలయ పక్షాల్లో కనుక మళ్ళీ వారి తిథుల్లో కార్యక్రమం చేస్తే, చాలా సందర్భాల్లో వాళ్ళు సరిగ్గా చేసినప్పటికీ మహాలయ పక్షాల్లో చేయడం ఉత్తమం అనే శాస్త్రం చెప్పింది. చేయలేనని వారు కాదు, మహాలయ పక్షాల్లో కనుక చేసినట్లయితే అది ఇంకా సత్ఫలితాలు ఇస్తాయి. అసలు మహాలయ పక్షాలు ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకు అంటే, చాలామంది అంటే ఈ రోజుల్లో అనేక మందికి చనిపోయినటువంటి వారు ఏ తిథిలో చనిపోయారు, ఏ రోజు చనిపోయారో తెలియనటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. అటువంటి వారు ఒక మహాలయ అమావాస్య రోజు గతించినటువంటి వారికి ఆ రోజు కనుక
పితృకార్యాలు నిర్వర్తించి పిండ ప్రదానాలు చేసి తర్పణాలు విడిస్తే వారికి ఏ దోషాలు ఉండవు. ఇది కాకుండా మిగతా వారందరూ కూడా ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజు అయితే తర్పణాలు కనీసం విడిచిపెట్టాలి. ఇవి మన యొక్క శాస్త్రాలు మహాలయ పక్షాల గురించి స్పష్టంగా తెలియజేశాయి. ఈ రకమైనటువంటి పితృ దేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మహాలయ పక్షంలో ఆచరించమని మన జ్యోతిష్ శాస్త్రం పెద్దలు కూడా తెలియజేశారు. మహాలయ పక్షాల గురించి, అలాగే ఆ సమయంలో ఆ 15 రోజుల్లో పితృకర్మలు ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, పితృదేవతల్ని పూజించుకునే మహాలయ పక్షాల యొక్క విశిష్టత గురించి గురుగారు తెలియజేశారు. అలాగే పితృదోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ సమయంలో పూజించడం వల్ల ఆ దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.